అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల అమరావతి ఇకపై శాశ్వత రాజధానిగా నిలుస్తుందని, ఇది రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ రోజని ఆయన అన్నారు. అమరావతికి అండగా నిలుస్తూ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవంతో అమరావతి ప్రజా రాజధానిగా భావితరాల అభివృద్ధికి కేంద్రంగా మారుతుందన్న విశ్వాసాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. అదే సమయంలో అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చెబుతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా బలమైన పాఠం నేర్పిస్తారని ఆయన హెచ్చరించారు. లోక్సభలో బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలకు మరియు అన్ని పక్షాలకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 25 వార్డులలో ఏకంగా 5 అవార్డులను కైవసం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు పాలనా పారదర్శకతలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు ఈ అవార్డులో నిదర్శనంగా నిలిచాయి. నాయుడు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆ శాఖ సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం నుండి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానిగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు రైతుల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అమరావతి చట్టబద్ధత కోసం గళమెత్తిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల ప్రజల త్యాగాన్ని విస్మరించి వారిపై దాడులకు పాల్పడితే వారికి అండగా ఆంక్షల కంచెలు దాటి వారి వైపు నిలబడి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అమరావతి పరిరక్షణ కోసం ఎన్డీఏ కూటమికి శ్రీకారం చుట్టి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని హామీ ఇచ్చి ఆ హామీ అమలుకు తన వంతు సహకారం అందించి నేడు పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఒకసారి అమరావతి అంశంపై జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం గుర్తు చేసుకుందాం.